వాటికి సంబంధించిన కూడా ఈ రోజే మీటింగ్ జరిగింది కాబట్టి దాని విషయంలో కూడా మనం మాట్లాడదాం. కన్న పరశురాములు గారు ఇప్పుడు యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్గా అంటే మనం ఇప్పుడైతే మన ఈశ్వరరెడ్డి గారు చెప్పారు 1986 ఐ థింక్ దట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ ఆల్సో జాయిన్ ఇన్ దిస్ మీడియా ఇఫ్ ఐ హ్యావ్ నాట్ రాంగ్. అప్పుడు మనం కూడా అప్పుడే జాయిన్ అయిపోయాం. మీరుండే మళ్ళా మా దాసరి కృష్ణారెడ్డి గారు ఉండే, అమర్ గారు ఉండే, మనకు ఇంకా మన అమరులైనటువంటి అంజనేయులు గారు ఉండే. అలాగే ఆ సమయంలోనే ఇంత మంచి జర్నలిజానికి ఈరోజు ఒక్కసారిగా రేవంత్ రెడ్డి ఆక్రోషంగా మాట్లాడడానికి కారణాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా అతనిపై ద్వేషణలు చేశారు. యాజ్ అ సీఎంగా కూడా చూసుకోకుండా ఒక మంచిలాగా కాదు అంత దారుణంగా అతని మీద ట్రోల్ చేశారు. ఆ విషయంపై యాజ్ అ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ మీరేమంటారండి కన్న పరశురాములు గారు? నమస్కారం జమీల్ భాయ్. ఇప్పుడు ఈశ్వరరెడ్డి గారు చాలా చక్కగా చెప్పడం జరిగింది. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న క్రమంలో మనం దాన్ని ఆహ్వానించవలసిందే. కానీ ఈ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న క్రమంలో మనలో సంస్కారం లోపిస్తున్నది. తర్వాత ఇప్పుడు మనం ఒకప్పుడు ప్రింట్ మీడియా ఒకటే ఉండేది. నేను 77లో దాసరి కృష్ణారెడ్డి గారు, మళ్ళా శ్రీనివాసరావు గారు అప్పుడు జాయిన్ 77లో జాయిన్ అయ్యాను. తర్వాత పనిచేసా. ఇప్పుడు సార్ అనుభవం చెప్పారు, చక్కగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు లోపిస్తుంది ఒకప్పుడు ప్రింట్ మీడియా మాత్రమే ఉండే. మనకు యూనియన్ కూడా మన వృత్తి పట్ల కొన్ని మనకు చెప్తుండేది, శిక్షణ ఇచ్చేది. మన సంస్థలు కూడా యాజమాన్యాలు కూడా మన ఏరకు పనిచేసేది. ఇప్పుడు ఏమైపోయింది, యూట్యూబ్ సంస్కారం వచ్చేసేసి ప్రతి చిన్న పార్టీ పెద్ద పార్టీ తారతమ్యం లేకుండా ఎవరి వాళ్ళు పెట్టుకొని వాళ్ళు దూషించుకుంటారు. అయితే ఆ దూషణలు ఏమైపోయిందంటే ఇప్పుడు సార్ ఇంతమంది చెప్పినట్టుగా ఈ రోజు నౌకరీ ఇచ్చి లోగో ఇచ్చి రేపు పొద్దున అసెంబ్లీలో ఉంచి ఆయన ఏం మాట్లాడుతారు అట్నే ఉంటుంది. ఇప్పుడు ఒక ఆఫీసర్ కావడానికి కొన్ని నేను శ్రమ పడితే ఆఫీసర్ అవుతాడు. మన వాళ్ళు 10th తీసుకొచ్చేసి లోగో తీసుకుంటే ఆయన ఏం మాట్లాడుతూ మనం ఏం చేద్దాం. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆవేదన కాదనలేము, కానీ సేమ్ టైం మరీ మనల్ని అంత దూచవలసిన ఏం లేదు. తర్వాత ఆయన బాధపడు, ఆయన ఏదైనా కారణం బాధపడవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక జర్నలిస్టులకు అక్రిడేషన్ ద్వారా గుర్తింపు ఇచ్చేది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పైన అయిపోయింది, ఇంకా పాత అక్రిడేషన్ కాలాన్ని కొనసాగిస్తూ మీరెవరు నిర్ణయం చేసుకోవాలంటే ఇక్కడ ఒక యజమాన్యాలు కాదు కదా, ప్రభుత్వం గుర్తింపు ఇస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఆ పని చేయడం పక్క పెట్టేసింది. ఆ పని మర్చిపోయి సార్ మన మీద ఇసుకపడడం వల్ల ప్రయోజనం ఏముంటుందని నేను ఆశించను. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ఈ శిక్షణా శిబిరాల ద్వారా, ప్రెస్ అకాడమీ ద్వారా, ఇంతకుముందు ఈశ్వరరెడ్డి గారు చెప్పినట్టుగా వాటి ద్వారా కూడా దీన్ని స్ట్రీమ్లైన్ చేసేసేసి ఈ నైతిక విలువలకు సంబంధించిన ఈ వృత్తి ఇంకా మొత్తం ఖరాబు కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఇటు జర్నలిస్టు సంఘాలది, జర్నలిస్టులది, ప్రభుత్వాన్ని కూడా నేను ఫీల్ అవుతున్నాను. ఇదే సమయంలో మనం ఒకసారి చూస్తాము. మీరున్నప్పుడు అంటే నేను దాదాపుగానే అనుకుంటా ఈశ్వరరెడ్డి గారు కూడా కూర్చున్నారు. పొత్తూరు వెంకటేశ్వరరావు గారు ఎప్పుడైతే మనకు ప్రెస్ అకాడమీ చైర్మన్ ఉన్నారో రెగ్యులర్గా క్లాసెస్ ఇచ్చేసి వారికి సంబంధించిన శిక్షణ శిబిరాలు 3 రోజుల పాటు 2 రోజుల పాటు శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి వారికి సరైన పద్ధతిలో వాళ్లకు ఎలా కవరేజ్ చేయాలి, ఎవరితోనే ఎట్లా మాట్లాడాలి. ఈశ్వరరెడ్డి గారు చెప్పినట్టుగా సేమ్ ఇన్సిడెంట్ విట్ హ్యాపెన్స్ విత్ ద చిదంబరం ఆల్సో. పి చిదంబరం ఏదైతే ఒకసారి ఎయిర్పోర్ట్లో వస్తుంటే ఒక సంబంధించిన నేనైతే ఆ ఛానల్ పేరు చెప్పాను, కానీ మీరు చెప్పారు నేను ఆ చిదంబరం దగ్గరికి ఒక అబ్బాయి తీసుకెళ్ళి లోగో పెట్టారు, అదే ఏమంటారు దాన్ని, అది మైక్ పెట్టారు. పెడితే ఓకే లెట్ మీ నో దట్ వాట్ యూ వాంట్ అంటే అతను ఏదో ఒకటి చెప్పండి, సేమ్ వర్డ్స్ మీరు ఏదైతే జానారెడ్డి గారు చెప్పారో అదే సేమ్ వర్డ్స్ అన్నారు. ఆనాడు ఎంత సిగ్గు అనిపించిందంటే ఎయిర్పోర్ట్లో మాకు చిదంబరం గారి దగ్గర He is one of the cabinet minister. He is a finance minister. He have a very good reputation. He just entered in the Hyderabad city and he faced this much of అంటే ఇట్లా జరిగిందంటే అన్నాడు అది సేమ్ అనుభవం. అయితే ఈరోజు ఈశ్వరరెడ్డి గారు కనపరశురాములు గారు చెప్పినట్టుగా ఒక ఎవ్వరు ఏమీ తెలియని ఒక వ్యక్తి తీసుకెళ్ళి లోగోలు పెట్టి ఇలా చెప్పినందుకు వల్లనే ఈరోజు రేవంత్ రెడ్డి ఇంత ఆక్రోషంగా మాట్లాడాల్సి వచ్చింది. కానీ ఈశ్వరరెడ్డి గారు ఒకరు గమనించవలసిన విషయం ఏంటంటే రాజకీయ నాయకులే ఒకరి మీద నిందలేసుకుంటూ వారికి వీరు ఎలాగైతే మాట్లాడుతున్నారో అరే ప్రత్యేక ప్రసారాల ద్వారా ప్రజలందరూ ఆ వార్తలు వింటూనే ఉన్నారు. దాన్ని మనం మన జర్నలిస్టులుగా మన ఛానల్స్కు సంబంధించి యజమాన్యాలు కూడా వాళ్ళకు కూడా ఏదో అవసరాలు ఉంటాయి. ఆ యజమాన్యాలు కూడా మన మీద ఒత్తిడి పెడుతున్నారు. కాబట్టి దీని నిరాయించడానికి నాయకులైన సరైన భాషను మాట్లాడితే బాగుంటుంది కదా. ఈశ్వరరెడ్డి గారు దీని మీద ఏమంటారండి? ఇది ఒక